వెల్కమ్ టు ఐ న్యూస్. భారతదేశమంతా వ్యాపించి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారం చేజిక్కించుకున్నప్పటికీ భారతీయ జనతా పార్టీకి దక్షిణాది మాత్రం ఇంకా కొరకరాని కోయగానే మిగిలిపోయింది. దక్షిణాదిలో ముఖ్యమంత్రి సీటు కాదు కదా, కాసిన్ని పార్లమెంట్ సీట్లు గెలవడమే గగనం అవుతుంది. ఒక్క కర్ణాటకలో మినహా దక్షిణ భారతదేశంలో బీజేపీ ప్రభావం చాలా తక్కువగా ఉంది. దీంతో దక్షిణాదిలోని పట్టు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద ప్లానే వేసినట్లు అర్థమవుతుంది. బీజేపీ రాజకీయాలకు సినీ గ్లామర్ ను అద్దాలని స్కెచ్ వేశారు. కొంతమంది స్టార్ హీరోలను పార్టీలో చేర్చుకుని బీజేపీ బలం పెంచుతున్నారు. బీజేపీ మాత్రం పారద్ అనుకున్న చోట మరికొంతమంది స్టార్ హీరోలతో సొంత పార్టీలు పెట్టించి ముందుకు నడిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దక్షిణాదిలో రాజకీయాల రంగు మారుతోంది. సినీ గ్లామర్ రాజకీయ రంగంలోకి ప్రవేశిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పేరున్న నటులు జాతీయ పార్టీలో చేరడమో సొంతంగా పార్టీ పెట్టడమో వరుసగా జరుగుతున్నాయి. ఇదంతా కాకతాళీయంగా జరగడం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ హీరోల రాజకీయాల వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉత్తర, పశ్చిమ, తూర్పు రాష్ట్రాల్లో సీట్లు సాధించుకోగలిగినప్పటికీ దక్షిణాదిలో మాత్రం భారతీయ జనతా పార్టీ విజయ సోపానాలు ఎక్కడానికి ఆపసోపాలు పడుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు గెలుచుకుంటే బీజేపీ కేవలం 29 సీట్లకే పరిమితమైంది. అందులో కూడా ఎక్కువ సీట్లు వచ్చింది కర్ణాటక నుంచే. ఎంత కష్టపడినా, ఎన్ని వ్యూహాలు పన్నినా దక్షిణాదిలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల బీజేపీ పాచికలు ఇక్కడ పారడం లేదు. దీంతో దక్షిణాదిలో బీజేపీ పుంజుకోవాలంటే తప్పక సినీ గ్లామర్ను జత చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి రోడ్ మ్యాప్ కూడా సిద్ధమైనట్లు చెబుతున్నారు. కేరళలో ప్రముఖ సినీ హీరో సురేష్ గోపిని గత ఎన్నికల్లో త్రిశూర్ నుంచి పోటీ చేయించడం ద్వారా బీజేపీ బోణీ కొట్టగలిగింది. 2024 ఎన్నికల వరకు బీజేపీ కేరళలో ఎన్నడూ ఒక్క ఎంపీ సీటు గెలవలేదు. కేవలం సినీ గ్లామర్ కారణంగానే ఒక్క సీటైనా గెలవగలిగింది. ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో బీజేపీ 1% ఓట్లు కూడా తెచ్చుకోలేదు. 2024 ఎన్నికల్లో హీరో పవన్ కళ్యాణ్ చొరవతో కూటమిలో భాగస్వామి అయి 3 పార్లమెంట్ సీట్లు గెలుచుకోగలిగింది. ఓట్ల శాతాన్ని 13కు పెంచుకోగలిగింది. తమిళనాడులో ఎంత కష్టపడినప్పటికీ మాజీ ఐపీఎస్ అన్నామలై చెమటోడ్చినప్పటికీ ఒక్క సీటు కూడా ఇక్కడ గెలవలేదు. ఈ అనుభవాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి దక్షిణాదిలో సినీ గ్లామర్ను పూర్తిగా వాడుకొని తీరాలని బీజేపీ నిర్ణయించినట్లు చెప్తున్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్తో పాటు మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సినీ హీరోలను ముందు పెట్టి ఫలితం రాబట్టాలని ప్లాన్ వేసినట్టు సమాచారం. బీజేపీ తనకు అనుకూలంగా ఉండే హీరోలను ఎంచుకునే సందర్భంలో సామాజిక సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లకు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారి సామాజిక వర్గ ఓట్లు కూడా 2 రాష్ట్రాల్లో గణనీయంగా ఉన్నాయి. దీంతో వారిద్దరిని తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. చిరంజీవి పట్ల పలు సందర్భాల్లో ప్రత్యేకమైన ప్రేమను కూడా కురిపించారు. పవన్ కళ్యాణ్ అయితే సందర్భం వచ్చిన ప్రతిసారి ఆకాశానికి ఎత్తుతున్నారు. 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్, మోడీల మధ్య ఉన్న సాన్నిహిత్యమే కారణమైంది. రాబోయే కాలంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ల అండతో 2 తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలన్నది బీజేపీ ప్లాన్గా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే జనసేన పేరుతో పార్టీ పెట్టి 2024 ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి భవిష్యత్ రాజకీయం నడపాలని బీజేపీ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. చెగువేరా, భగత్ సింగ్ పేర్లు వల్లవేసే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాషాయ రంగు బట్టలు వేసుకొని సనాతన ధర్మం గురించి మాట్లాడడం వెనుక బీజేపీ గేమ్ ప్లాన్ ఉందని సమాచారం. తమిళనాడులో ప్రాంతీయ పార్టీలకు తప్ప జాతీయ పార్టీలకు ఆదరణ లభించడం లేదు. మాజీ ఐపీఎస్ అన్నామలైను ముందు పెట్టి ఎంత కష్టపడ్డా అక్కడ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది భారతీయ జనతా పార్టీ.
తమిళ ప్రజలు ప్రాంతీయ పార్టీలనే తప్ప జాతీయ పార్టీలను ఆదరించారనే విషయం బీజేపీకి అర్థమైపోయింది. మొన్నటిదాకా మిత్రపక్షంగా ఉన్న అన్నా డిఎంకే నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతోంది. ఆ పార్టీతో వెళ్లడం అంత మంచిది కాదని బీజేపీ డిసైడ్ అయిపోయింది. తమకు అనుకూలంగా ఉండే ప్రాంతీయ పార్టీ కావాలని బీజేపీ కోరుకుంటున్నది. తమిళ హీరో విజయ్ తలపతి ఇటీవలే కొత్త పార్టీ పెట్టారు. విజయ్కు బీజేపీ అండదండలు ఉన్నట్లు చెబుతున్నారు. బలంగా ఉన్న డిఎంకేను దెబ్బకొట్టడం బీజేపీ వల్ల కాదు కాబట్టే బలహీన వర్గాలకు చెందిన మరో హీరోని రంగంలోకి దించారు అన్న వార్తలు వస్తున్నాయి. పెరియార్ వారసత్వం కొనసాగిస్తామని మాట మాత్రంగా చెబుతున్నప్పటికీ విజయ్ తన మొదటి సభలోనే దేవుడు లేడు అని తాను అనబోనని స్పష్టం చేశారు. డిఎంకే పూర్తి నాస్తిక భావజాలంతో ఉండగా విజయ్ ఆస్తికత్వానికి అనుకూలంగా మాట్లాడడం వెనుక బీజేపీ ప్రభావం ఉందంటున్నారు. భవిష్యత్తులో విజయ్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీతో కలిసి పనిచేస్తారనే టాక్ వినబడుతోంది. కేరళలో సినీ రంగానికి చెందిన చాలా మంది గతంలో సిపిఎంలో క్రియాశీలకంగా పనిచేశారు. అదే పద్ధతిని అనుసరించి విజయం సాధించాలని బీజేపీ తహతహలాడుతోంది. 2024 ఎన్నికల్లో ప్రముఖ హీరో సురేష్ గోపిని త్రిశూర్ లోక్సభ నుంచి పోటీ చేయించింది. కేరళలో ఎన్నడూ ఒక్క పార్లమెంటు సీటు కూడా గెలవని బీజేపీ సురేష్ గోపి పుణ్యాన బోనిగొట్టింది. సురేష్ గోపిని ఏకంగా కేంద్ర మంత్రిని చేసింది. సురేష్ గోపినే ముందు పెట్టి భవిష్యత్తులో కేరళలో మంచి విజయాలు సాధించాలని బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసింది. అటు సినీ గ్లామర్, ఇటు వీకర్ సెక్షన్, ఈ రెండు కార్డులు వినియోగించడం ద్వారా దక్షిణాదిలో బలంగా ఉన్న కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవచ్చు అన్న వ్యూహంతోనే బీజేపీ పావులు కదుపుతున్నట్లు అర్థమవుతోంది.